కోనరావుపేట మండలంలోని బట్టిమల్ల గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో ఇక్కడ ఐకేప్ సెంటర్ రైతులకు వరిధాన్యం వెళ్తలేదని ఇక్కడ బస్టాండ్ ఆవరణలో ధర్నా చేయడం జరిగింది. దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలాంటి అవకాశాలు రాలేవు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిర్లక్ష్యం వల్లనే అక్కడ ఉన్నటువంటి అమాలీలు, బీహార్ అమాలీలు రైస్ మిల్లర్లకు బియ్యం తరలిస్తారు. కాబట్టి ఆ బీహార్ అమాలీలు వర్తించగా పోవడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి వరి ధాన్యాన్ని తీసుకోవడం జరుగుతలేదు. కాబట్టి ప్రభుత్వం మొండి వైఖరిని వెంటనే నశించి ఈ వరి ధాన్యాన్ని రైతులను ఉద్దేశించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఐకేప్ సెంటర్ నుంచి రోజు 2 లారీలు వచ్చినట్టు వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని కోరనైనది. జై తెలంగాణ. కోనరావుపేట మండలంలోని బట్టిమల్ల గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో ఇక్కడ ఐకేప్ సెంటర్ రైతులకు వరిధాన్యం వెళ్తలేదని ఇక్కడ బస్టాండ్ ఆవరణలో ధర్నా చేయడం జరిగింది. దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలాంటి అవకాశాలు రాలేవు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిర్లక్ష్యం వల్లనే అక్కడ ఉన్నటువంటి అమాలీలు, బీహార్ అమాలీలు రైస్ మిల్లర్లకు బియ్యం తరలిస్తారు. కాబట్టి ఆ బీహార్ అమాలీలు వర్తించగా పోవడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి వరి ధాన్యాన్ని తీసుకోవడం జరుగుతలేదు. కాబట్టి ప్రభుత్వం మొండి వైఖరిని వెంటనే నశించి ఈ వరి ధాన్యాన్ని రైతులను ఉద్దేశించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఐకేప్ సెంటర్ నుంచి రోజు 2 లారీలు వచ్చినట్టు వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని కోరనైనది. జై తెలంగాణ.